అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 25. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ومنهم من يستمع إليك وجعلنا على قلوبهم أكنة أن يفقهوه وفي آذانهم وقرا وإن يروا كل آية لا يؤمنوا بها حتى إذا جاءوك يجادلونك يقول الذين كفروا إن هذا إلا أساطير الأولين. ఆయత్ నంబర్ 25. వారిలో కొంతమంది నీ వైపు చెవియొగ్గి ఉంటారు. 27. ఈ ముష్రికులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి చెవియొగ్గి ఖురాన్ను వినడానికైతే వింటారు గాని ఆ వినడం వారికి ఎలాంటి లాభాన్ని కలిగించదు. ఎందుకంటే సన్మార్గం పొందాలన్నది వారి ఆశయం కాదు. మనిషి మంచిని ఆశించినప్పుడే అది అతనికి ప్రాప్తిస్తుంది. మేము వారి హృదయాలపై తెరవేసి ఉంచాము, అందువల్ల వారు దానిని అర్థం చేసుకోలేరు. వారి చెవులలో చెవుడును ఉంచాము. 28. వారిలో తిష్టవేసిన అవిశ్వాస జాడ్యం మూలంగా మేము వారి హృదయాలపై తెరవేసి ఉంచాం, ఇంకా వారి చెవులు మొద్దుబారేలా చేశాం. అందువల్ల వారి హృదయాలు సత్యాన్ని ఆస్వాదించలేవు, వారి చెవులకు సత్యవాణి సోకదు. ఈ కారణంగా వారు నిదర్శనాలన్నింటినీ చూసినప్పటికీ వాటిని విశ్వసించరు. ఆఖరికి వారు నీ వద్దకు వచ్చినప్పుడు అనవసరంగా నీతో వాదనకు దిగుతారు. అవిశ్వాసులు ఇవి పూర్వీకుల నుంచి చలామణిలో ఉన్న కట్టుకథలు తప్ప మరేమీ కావు అని అంటారు. 29. మార్గ విహీనత మార్గ భ్రష్టతల ఊబిలో వారెంతగా కూరుకుపోయారంటే వారి కళ్ళకు ఇప్పుడు ఎంత పెద్ద మహిమను చూపినా విశ్వాస భాగ్యానికి వారు నోచుకోలేరు. వారి వైరభావం పిడివాదం పరాకాష్ఠకు చేరింది. అందుకే వారు దివ్య ఖురాన్ను నిరాధారమైన పాతకాలపు కథలని చెప్పి విషయాన్ని దాటవేస్తున్నారు. ఆయత్ నంబర్ 26. وهم ينهون عنه وينأون عنه وإن يهلكون إلا أنفسهم وما يشعرون. ఆయత్ నంబర్ 26. వాళ్ళు దాని నుంచి ఇతరులను ఆపటమే కాకుండా స్వయంగా వాళ్ళు కూడా దానికి దూరంగా ఉంటున్నారు. 30. సామాన్య ప్రజలు విశ్వసించకుండా ఉండాలన్న ఉద్దేశంతో వారిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఖురాన్కు దగ్గర కాకుండా అవరోధాలు సృష్టిస్తారు. వాళ్ళు సైతం సత్య సందేశానికి దూరంగా ఉంటారు. వాస్తవానికి వారు తమను మాత్రమే నాశనం చేసుకుంటున్నారు, కానీ వారికి ఆ స్పృహే లేదు. 31. వాళ్ళు ప్రజలను అడ్డుకోవడం వల్ల కానీ వారు సైతం సత్య సందేశానికి దూరంగా మసులుకోవడం వల్ల కానీ మాకొచ్చిన నష్టం ఏమీ లేదు. అలాగే మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కూడా వారి వల్ల ఎలాంటి నష్టం కలగదు. ఎటొచ్చి ఇలాంటి విచ్ఛిన్నకర కార్యకలాపాల ద్వారా వాళ్లే తమ వినాశానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఆయత్ నంబర్ 27. ولو ترى إذ وقفوا على النار فقالوا يا ليتنا نرد ولا نكذب بآيات ربنا ونكون من المؤمنين. ఆయత్ నంబర్ 27. నరకము దగ్గర వారు నిలబెట్టబడి ఉన్నప్పుడు నీవు వారిని చూస్తే ఎంత బావుండు. 32. అంటే ఓ ప్రవక్త, ఆ దృశ్యం ఎంతో భయానకంగా ఉంటుంది. అయ్యో, మేము మళ్ళీ తిరిగి పంపబడితే బావుండునే. అదే గనక జరిగితే మేము మా ప్రభు సూచనలను తిరస్కరించము, ఇంకా మేము విశ్వాసులలో చేరిపోతాము అని ఆ సమయంలో వారు పలుకుతారు. 33. కానీ వారికి మరో అవకాశం ఇవ్వబడదు. అవిశ్వాసుల ఈ ఆకాంక్ష దివ్య ఖురాన్లో పలు చోట్ల ప్రస్తావనకు వచ్చింది. ఉదాహరణకు 1. మా ప్రభు, మమ్మల్ని ఈ నరకము నుంచి బయటకు తీయి, మళ్ళీ మేము గనక నీ అవిధేయతకు పాల్పడితే ముమ్మాటికి దుర్మార్గులమవుతాము అని అంటారు. దానికి అల్లాహ్, ఇందులోనే అవమానకరమైన స్థితిలో పడి ఉండండి, నాతో మాట్లాడకండి అని అంటాడు. మోమినూన్
107, 108. 2. మా ప్రభు, మేము కళ్ళారా చూసాం, బాగా విన్నాం, ఇక మమ్మల్ని మళ్ళీ ప్రపంచంలోకి పంపించు, ఇక నుంచి మంచి పనులు చేస్తాం, ఇప్పుడు మాకు నమ్మకం కలిగింది. అస్-సజ్దా 12.